ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీకి చెందిన భూ అక్రమార్కులు రెచ్చిపోతున్నారనే వార్తలు షికార్లు చేస్తున్నాయి. అమాయకులైన వారి ఆస్తులను కొల్లగొట్టడానికి పూనుకున్నారని విస్తృత ప్రచారం సాగుతోంది. కోట్ల రూపాయల విలువ చేసే భూములను అక్రమంగా కాజేసేందుకు కుట్రలు చేస్తున్నారనే ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. మరీ ముఖ్యంగా అనంతపురం జిల్లాలో మేం అధికారంలో ఉన్నా మాకెవరు అడ్డు చెప్పేది లేదు అన్నట్లు టీడీపీ నేతల అనుచరులు వివరిస్తున్నారనే వార్తలు గుప్పమంటున్నాయి. నిన్న కాక మొన్న 2 కోట్ల రూపాయలకు పైగా విలువ చేసే ఇల్లుని 35 లక్షలకి ఇచ్చేసి అక్కడి నుంచి వెళ్లిపోవాలని టీడీపీ నాయకుడు బెదిరిస్తున్నట్లు బాధితులు ఆరోపించారు. ఇచ్చిన డబ్బు తీసుకుని ఇల్లు వదిలి వెళ్లలేదని రౌడీ మూకలను తీసుకొచ్చి బెదిరింపులకు దిగారని ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా టీడీపీ నేతల భూ కబ్జాపై బాధితులతో సహా ఉరవకొండ వైసీపీ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్రెడ్డి కలెక్టర్కు ఫిర్యాదు చేయడంతో మరో కబ్జా వ్యవహారంలోకి వెలుగులోకొచ్చింది. అనంతపురం జిల్లాలో మంత్రి పయ్యావుల కుటుంబం అండతో అనుచరుల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోయిందనే వార్తలు గుప్పమంటున్నాయి. విడపనకల్లు మండలం వేల్పడు మడుగు గ్రామ పొలంలోని భూమిని ఆక్రమించారని ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే వై విశ్వేశ్వర్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై విచారణ చేపట్టి న్యాయం చేయాలని అడ్వకేట్ హరినాథ్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకుడు కేవీ రమణతో పాటు బాధితులతో కలిసి కలెక్టర్ ఆనంద్ను ఆయన ఛాంబర్లో కలిసి వినతి పత్రం అందజేశారు. వేల్పులమాడు గ్రామ సర్వే నెంబర్ 141 లోని 42.2 ఎకరాల్లో 21.05 ఎకరాలను 2023 జూన్ 24న రిజిస్టర్ సేల్ డీడ్ ద్వారా జయకుమార్ కొనుగోలు చేశాడని చెప్పారు. అనంతరం విడపనకల్లు తహసీల్దార్ ధృవీకరించి టైటిల్ డీడ్, పట్టదారు పాస్ పుస్తకం అడంగల్ 1Pకి జారీ చేశారని తెలిపారు. భూ యాజమానిగా జయకుమార్ అప్పటి నుంచి సాగు చేసుకుంటున్నారన్నారు. ప్రస్తుతం ఆ భూమిలో కంది పంట సాగు చేశారని, పట్ట విత్తిన తర్వాత జనార్దనపల్లికి చెందిన ఆర్ జనార్దన్, కృష్ణమూర్తి, సుధాకర్, పాండురంగ తదితరులు చట్టవిరుద్ధంగా భూమిని స్వాధీనం చేసుకున్నారన్నారు. దీంతో బాధితుడు అనంతపురం అదనపు సీనియర్ సివిల్ జడ్జి ముందు ఓఎస్ నవంబర్ 117, 2025లో దాఖలు చేశాడన్నారు. న్యాయస్థానం ఈ ఏడాది ఆగస్టు 13న ఏఐ నెంబర్ 240/2025 మధ్యంతర నిషేధాన్ని మంజూరు చేసిందన్నారు. అయినా కబ్జాకు యత్నించిన వ్యక్తులు భూ యాజమానిని భూమిలోకి వెళ్లకుండా అడ్డుకున్నారని చెప్పారు. నిషేధ ఉత్తర్వులు ఉన్నప్పటికీ భూ యాజమానిని తన భూమిలోకి ప్రవేశించకుండా అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి విడపనకల్లు ఎస్ఐ, ఉరవకొండ సిఐలు అడ్డుకుంటారని విశ్వేశ్వర్రెడ్డి మండిపడ్డారు. భూ వివాదంపై తహసీల్దార్ విచారణ చేసి ఏడాది సెప్టెంబర్ 4న ఎండార్స్మెంట్ ఇచ్చానన్నారు. ఈ భూమి జయకుమార్ పేరున ఉందని, రెవెన్యూ శాఖకు జోక్యం చేసుకునే అధికారం లేదని స్పష్టంగా పేర్కొన్నారన్నారు. తర్వాత చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో తహసీల్దార్ తన నివేదికను తానే మార్పు చేశారన్నారు. ధూప దీప నైవేద్యం కోసం భూమిని దానం చేశారని, జనార్దనపల్లికి చెందిన జనార్దన్ ఆ భూమిని సాగు చేస్తున్నారని ఈ నెల 22న తాజాగా నివేదిక సమర్పించారని చెప్పారు. దీంతో బాధిత రైతు హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశాడన్నారు. ఈ వివాదం పూర్తిగా సివిల్ స్వభావానికి కలిగి ఉందని హైకోర్టు ఉత్తర్వు ద్వారా నిర్ధారించిందని, పోలీసులు ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవద్దని ఆదేశించిందని కూడా వివరించారు. అయినా ఈ నెల 26న భూ యాజమాని, ఆయన మామ లత్తవరం గోవిందు వ్యవసాయ కార్మికులు పంట కోతకు వెళ్తే పోలీసులు, రెవెన్యూ అధికారులు మరోసారి అక్రమంగా అడ్డుకున్నారన్నారు. దీంతో 21 ఎకరాల్లోని పంట నాశనం అవడం వల్ల భూ యాజమానికి దాదాపు 30 లక్షల నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. అరాచకాలకు పాల్పడుతున్న టీడీపీకి పచ్చనిపల్లెలో చిచ్చు పెడుతున్న పయ్యావుల కేశవ్కు తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు. గోవిందని మన స్టేట్ లీడర్, మాకు వైఎస్ఆర్సీపీకి వాళ్ళ అల్లుడు అబ్బాయి. వీళ్ళు 23లోనే మన వేలుపుమడుగు పొలంలో భూమి కొని సాగు చేశారు. వాళ్ళే 3 ఏళ్ళుగా కూడా వాళ్ళకి అన్ని రైట్స్ ఉన్నాయి. రిజిస్టర్డ్ సేల్ డీడ్స్ ఉన్నాయి, తర్వాత టైటిల్ అంతా వాళ్ళకే ఉంది, పట్టాదారు పాస్ పుస్తకాలు ఉన్నాయి. వాటిలో ఈసారి కూడా కంది పంట వేసినారు. ఆ పొలంలో దాదాపు 21 ఎకరాల 5 సెంట్లు ఉంది. ఆ భూమిలోకి అక్కడ లోకల్గా టీడీపీ సర్పంచ్ నాది భూమి అని చెప్పి వీళ్ళని పంట తీసుకోకుండా అడ్డుపడుతూ ఉన్నాడు. ఆ విషయాన్ని కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. నిన్నటి రోజు కూడా వీళ్ళ బంధువులంతా కూడా 100 మంది దాకా పంట తీసుకోవడానికి వెళ్ళినారు. వాళ్ళకి అడుగడుగునా కూడా ఇత్తనం వేసినప్పటి నుంచి కూడా అడ్డుపడుతూ వస్తూ ఉన్నారు. అయినా కూడా ఈసారి పంట తీసుకోవాలని చెప్పి కూడా పోవడం జరిగింది. ఆ సందర్భంగా దాదాపు 100 మంది పోలీసులు వచ్చి అక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉందని చెప్పి అడ్డుపడినారు. అసలు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమే లేదు అక్కడ. ఆ ఊరి నుంచి కనీసం 5-6 మంది కూడా రాలే అక్కడికి. అయినా సరే వాళ్ళ కాపు గాయడానికి, వాళ్ళ కొమ్ము గాయడానికి పోలీసులు అడ్డొచ్చి ఈరోజు పంట తీసుకోకుండా చేశారు. అదే విషయం కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళినాము. ఇంతకుముందు
రెవెన్యూ ఆఫీసర్స్ వాళ్ళందరూ కూడా, తహసీల్దార్ గారు వాళ్ళందరూ కూడా వీళ్ళదే భూమి అని చెప్పి, పట్టా భూమి అని చెప్పి చెప్పడం జరిగింది. ఇప్పుడు దానికి దేవాలయ భూమి అని సాకులు చెప్తున్నారు. దేవాలయ భూమి కాదు, అది పట్టా భూమే, దానికి అన్ని రైట్స్ ఉన్నాయని చెప్పి కూడా ఉన్నాయి. దానికి సంబంధించి హైకోర్టు కూడా ఇంజంక్షన్ ఆర్డర్ కూడా తీసుకోవడం జరిగింది జయకుమార్ గారు. ఆ ఇంజంక్షన్ ఆర్డర్లో కూడా స్పష్టంగా వీళ్ళకి పూర్తి హక్కులు ఉన్నాయని, వీళ్ళు సాగుని అనుభవించవచ్చు అనేటువంటిది వీళ్ళు చెప్పడం జరిగింది. పోలీసు కానీ లేకపోతే అటువైపు ఆ ఊరు సర్పంచ్గా ఉన్నటువంటి ఆయన వాళ్ళ జనార్దన్ వాళ్ళు ఎవ్వరు కూడా ఇంటర్ఫియర్ కావడానికి వీలు లేదని చెప్పినా కూడా కోర్టు ఆర్డర్స్ని కూడా ఒబే చేయకుండా వీళ్ళు ఈరోజు కేవలం లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తూ ఉందనే పేరు మీద అడ్డుపడడం ఏమాత్రం కూడా సమంజసం కాదు. ఇది చాలా అన్యాయమైనటువంటి విషయం. ఈ భూ ఆక్రమణలకు పాల్పడేదే ఒక నైజంగా మార్చుకున్న టీడీపీ పార్టీ వాళ్ళు 22 ఎకరాలంటే దాదాపు ఎంత వాల్యుబుల్ భూమి. వాళ్ళు మామూలు సాధారణ రైతులు, వాళ్ళు కొన్న భూమిని వాళ్ళు స్వాధీనం చేసుకోవడానికి, ఆక్రమించుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటే అధికార పార్టీ వాళ్ళు పూర్తిగా పోలీసులను పంపి, రెవెన్యూ వాళ్ళని పంపి చేస్తున్నారు. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి ఆర్థిక శాఖ మంత్రి గారే దీన్ని ప్రోత్సహించి వాళ్ళ కుటుంబ సభ్యులు ఇదంతా కూడా చేయిస్తూ ఉన్నారు. ఇది పూర్తిగా అన్యాయం అనేటువంటిది చెప్పడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు చేస్తున్నది తెలుగుదేశం పార్టీ ఇండ్లు ఆక్రమించుకోవడం, పట్టాభూములు ఆక్రమించుకోవడం. ఈరోజు కేవలం ఇట్లాంటి వ్యాపారాలపైన ఈరోజు టీడీపీ ఆధారపడినటువంటి పరిస్థితి అన్ని చోట్ల కనిపిస్తూ ఉంది. ఇక్కడ కూడా దీన్ని అన్యాయంగా తీసుకోవడానికి ప్రయత్నం చేశారు. దీన్ని నిన్నటి రోజు కూడా వాళ్ళు అనవసరంగా అడ్డం వచ్చి పోలీసుల రక్షణలో వాళ్ళు అక్కడ ఈరోజు పంట కోయకుండా చేసినారు. దానివల్ల లక్షలాది రూపాయలు విలువ చేసే పంట అంతా కూడా నష్టపోతారు కొన్న వాళ్ళు. అందుకనే వాళ్ళకే రైట్స్ ఇవ్వాలి. కలెక్టర్ గారు కూడా పట్టా వీళ్ళదే భూమి అనేటువంటిది కూడా ఆయన కూడా అంగీకరిస్తూ ఉన్నాడు. కలెక్టర్ గారి దగ్గరికి రావడానికి ప్రధాన కారణం, ఆల్రెడీ అనంతపురం అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జి కోర్టు వారు ఇంజంక్షన్ ఆర్డర్ ఇచ్చారు. ఆ ఇంజంక్షన్ ఆర్డర్ ఈరోజు కూడా ఫోర్స్లో ఉంది. ఆ ఇంజంక్షన్ ఆర్డర్ ప్రకారంగా ఆ జనార్దనపల్లి గ్రామానికి సంబంధించిన సర్పంచ్ జనార్దను, తర్వాత అతని మనుషులు కానీ వాళ్ళు ఎవరు కానీ ఆ భూమిలోకి ఎంటర్ కాకూడదు అని చెప్పేసి స్పష్టంగా కోర్టు ఆర్డర్ ఉంది. తర్వాత హైకోర్టు ఆర్డర్, పోలీసులు ఇది సివిల్ మ్యాటర్ కాబట్టి పోలీసులు జోక్యం చేసుకోవద్దు అని చెప్పి హైకోర్టు ఆర్డర్ కూడా స్పష్టంగా ఉంది. అయినా వీళ్ళు జోక్యం చేసుకుంటున్నారు. మీరు ఈ ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేయండి సార్ అని చెప్పేసి మేము ఈరోజు జిల్లా కలెక్టర్ గారిని కలిసి, తర్వాత దానికి సంబంధించినటువంటి యజమాని జయకుమార్తో పాటుగా వాళ్ళ మామ లత్తవరం గోవిందుతో పాటుగా కలెక్టర్ గారి దగ్గరికి రావడానికి ప్రధాన కారణం, ఆల్రెడీ అనంతపురం అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జి కోర్టు వారు ఇంజంక్షన్ ఆర్డర్ ఇచ్చారు. ఆ ఇంజంక్షన్ ఆర్డర్ ఈరోజు కూడా ఫోర్స్లో ఉంది. ఆ ఇంజంక్షన్ ఆర్డర్ ప్రకారంగా ఆ జనార్దనపల్లి గ్రామానికి సంబంధించిన సర్పంచ్ జనార్దను, తర్వాత అతని మనుషులు కానీ వాళ్ళు ఎవరు. ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీకి చెందిన భూ అక్రమార్కులు రెచ్చిపోతున్నారనే వార్తలు షికార్లు చేస్తున్నాయి. అమాయకులైన వారి ఆస్తులను కొల్లగొట్టడానికి పూనుకున్నారని విస్తృత ప్రచారం సాగుతుంది. కోట్ల రూపాయల విలువ చేసే భూములను అక్రమంగా కాజేసేందుకు కుట్రలు చేస్తున్నారనే ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. మరీ ముఖ్యంగా అనంతపురంలో జిల్లాలో మేం అధికారంలో ఉన్నా మాకెవరు అడ్డు చెప్పేది లేదు అన్నట్లు టీడీపీ నేతల అనుచరులు వ్యవహరిస్తున్నారనే వార్తలు గుప్పమంటున్నాయి. నిన్న కాక మొన్న 2 కోట్ల రూపాయలకు పైగా విలువ చేసే ఇల్లుని 35 లక్షలకు ఇచ్చేసి అక్కడి నుంచి వెళ్లిపోవాలని ఓ టీడీపీ నాయకుడు బెదిరిస్తున్నట్లు బాధితులు ఆరోపించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా అమరావతి బ్యూరో చీఫ్ నాకిషోర్ అందిస్తారు. నాకిషోర్, చెప్పండి. మానస, థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది రాజకీయ నాయకుల భూ దాహంతో అనంతపురం జిల్లాలో అక్రమార్కులు రెచ్చిపోతున్నారన్న ఆరోపణలు అయితే పెద్ద ఎత్తున అనంతపురం జిల్లాలో షికారులు చేస్తున్నాయని చెప్పుకోవచ్చు. అమాయకులైన వారి ఆస్తుల్ని కొల్లగట్టడమే ధ్యేయంగా కూటమికి సంబంధించినటువంటి నాయకులు అడుగులు వేస్తున్నారంటూ కూడా బాధితులు ఆరోపిస్తా ఉన్నారు. కోట్లకు విలువ చేసేటువంటి భూములను అక్రమంగా కాజేసి మరీ ముఖ్యంగా అనంతపురం జిల్లాలో మేము అధికారంలో ఉన్నాం, మమ్మల్ని ఎవరు ఏం చేస్తారంటూ కూడా ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నారంటూ కూడా బాధితులు కన్నీటి పర్వంతం అవుతున్నటువంటి విషయాలు ఒక్కోటి వెలుగులోకి వస్తా ఉన్నాయి. నిన్న కాక మొన్న 2 కోట్ల రూపాయలకి పైగా విలువ చేసే ఇల్లుని 35 లక్షలకు ఇచ్చేసి అక్కడి నుంచి వెళ్లిపోవాలంటూ కూడా ఒక టీడీపీకి సంబంధించిన నాయకుడు బెదిరించినట్లుగా కూడా బాధితులు ఆరోపిస్తా ఉన్నారు. డబ్బు తీసుకొని ఇల్లు వదిలి వెళ్ళకపోతే రౌడీల్ని మీ ఇంటి మీదకి పంపించి దాడులు చేస్తామంటూ కూడా వాళ్ళని బెదిరించినట్లు బాధితులు కన్నీటి పర్వంతం. తాజాగా
టీడీపీ నేతల భూ కబ్జాలపై బాధితులతో సహా ఉరవకొండ వైసీపీ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి కలెక్టర్ కి ఫిర్యాదు చేయడంతో ఈ కబ్జాకు సంబంధించిన వ్యవహారం బయటకు వచ్చిందని కూడా చెప్పుకోవచ్చు. అనంతపురం జిల్లాలో మంత్రి పయ్యావుల కుటుంబం అండదండలతోటి కొంతమంది అనుచరులు ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతుందంటూ కూడా పెద్ద ఎత్తున విమర్శలు అయితే వస్తా ఉన్నాయి. ఇక్కడ మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే ఆర్థిక మంత్రి పయ్యావుల కేసు మీద ఎటువంటి విమర్శలు అనేవి రావు. కానీ ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటే అతని పేరుని చెడగొడతా కూడా అక్కడ కొంతమంది అతని అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇష్టానుసారంగా వ్యవహరిస్తా అక్కడ కూటమికి అదేవిధంగా టీడీపీకి కూడా చెడ్డ పేరు తీసుకొస్తున్నారంటూ కూడా తెలుగుదేశం పార్టీ విడపనకల్లు మండలం వేల్పులముడుగు గ్రామ పొలంలోని భూమిని ఆక్రమించి ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఎవరైతున్నారు ఆయన ఆధ్వర్యంలో కలెక్టర్ ని కలిసేసి బాధితులందరూ కూడా న్యాయం చేయాలి అంటూ కూడా అడ్వకేట్ హర్నాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ రోజు రమణతో పాటు బాధితులందరూ కూడా కలెక్టర్ కలవడం జరిగింది. అక్కడ వేల్పులముడుగు గ్రామ సర్వే నెంబర్ 101లోని 42.21 ఎకరాల భూమి 21.5 ఎకరాలు 2023 జూన్ 24 రిజిస్ట్రేషన్ సీల్ డేట్ ద్వారా జయకుమార్ కొనుగోలు చేశాడని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. అదేవిధంగా విడపగల్లు తహసీల్దార్ ధృవీకరించిన టైటిల్ డీడ్ పట్టాదారు పాస్ పుస్తకం అడంగల్ 1B కూడా జారీ చేశారని భూ యజమానిగా జయకుమార్ ఉండి అప్పటి నుంచి సాగు చేసుకుంటున్నప్పటికీ కూడా ప్రస్తుతం ఆ భూమిలో ఏదైతే కంది పంట అవన్నీ కూడా సాగు చేసి ఉన్నట్లుగా కూడా బాధితులు ఆరోపిస్తా ఉన్నారు. ఇవన్నీ ఏవి కూడా పట్టించుకోకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ కూడా దొంగ పట్టాలు పుట్టిస్తున్నారంటూ కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు అయితే వస్తా ఉన్నాయి. ఇంకా ఇక్కడ ఈ భూములకు సంబంధించి కొంత నిషేధ ఉత్తర్వులు ఉన్నప్పటికీ కూడా భూ యజమాని తన భూమిలోకి ప్రవేశించకుండా అధికార పార్టీ నాయకులు ఒత్తిళ్లు తీసుకొచ్చేసి వాళ్ళని భయభ్రాంతులకి గురి చేస్తున్నారంటూ కూడా వైసీపీ నేత విశ్వ ఆధ్వర్యంలో ఈ రోజు కలెక్టర్ ని కలిసేసి బాధితులు తెలియజేసిన పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తా ఉంది. మనసా ఓకే, థ్యాంక్ యూ నాగకిషోర్.